అంటే ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ అనేది హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాలో 5G లేదు అంతేనా? 5G కంపాక్టబిలిటీ ఉంటే వస్తుంది సార్ మీకు. 5G కంపాక్టబుల్ లేనప్పుడు ఆ ఏరియాలో అయితే రాదు. మరి లేని ఏరియాలలో 5G ఉందని చెప్పి ఎందుకు పోర్ట్ చేయించుకోవడం మాతో పాటు? యాక్చువల్లీ నాకు ఇది కాదు, ఇంకో 3 సిమ్స్ ఉన్నాయి, అవి కూడా ఎయిర్టెలే ఉన్నాయి. బట్ ఓకే. నేను జియో నుండి ఎయిర్టెల్లోకి పోర్ట్ అయినా. ఓకేనా? మీరేమో ఇప్పుడు చెప్తున్నారు 5G కొన్ని ఏరియాలో ఉంది, కొన్ని ఏరియాలో లేదని. మరి ఫాస్టెస్ట్ నెట్వర్క్ అని యాడ్లు ఇవ్వడం ఎందుకు? ఈ అందరు కలిసి పోర్ట్లు చెప్పేయడం ఎందుకు? కొత్త సిమ్ తీసుకొని ఆఫర్లు పెట్టడం ఎందుకు? ఎస్కలేట్ చేస్తాను నేను సార్, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఎస్కలేట్ చేస్తాను. మీరు చెప్పేది నేను, మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నేను కావాలంటే నా కంప్లైంట్ ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర డేటా ఉంటుంది కదా, చెక్ చేయండి. ఇది ఎన్నోసార్లు మీకు తెలుస్తుంది, చెక్ చేయండి కావాలంటే. నేను నేను తీసుకున్న 3-4 డేస్లోనే కంప్లైంట్ ఇచ్చాను ఇలా రావట్లేదు అని. అంటే 1 వీక్ పడుతుంది, మీరు పోర్ట్ అయ్యారు కదా 1 వీక్ పడుతుంది అని చెప్పి. 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, ఇప్పుడు ఇది 3rd వీక్ 4th వీక్ అనుకుంటా. అవ్వట్లేదు. మీరేమో సింపుల్గా చెప్తున్నారు ఏరియాలో కొన్ని ఏరియాలో 5G రావట్లేదు అని. అలాంటప్పుడు ఎందుకు మరి అంటే అందరినీ అదేంటి బకరాలు చేయడం? ఇది ఒక రకంగా చెప్పాలంటే 5G అనే ముసుగులో బకరా చేస్తున్నారు అందరినీ. ఎస్కలేట్ చేస్తాం సార్, రిజాల్వ్ చేపిస్తాం ఇష్యూ అది. ఈ రోజు ఇప్పుడు నేను ఒక ఆఫీస్ వర్క్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను బయట ఉన్నా కూడా నాకు 5G రావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళినా 5G రావట్లేదు. నా 4G డేటా మొత్తం అయిపోయింది, నేను ఆఫీస్ వర్క్ చేయాలి. ఏంటిది ఇది అసలు? ఎందుకు ఇవన్నీ చేయడం మరి? చీటింగ్స్. చేపిస్తాం నేను సార్, మీకు ఎస్కలేట్ చేస్తాను. ఓకే, మీ మీరు పిన్ కోడ్ చెప్పండి, మీరు ఉండే పిన్ కోడ్ చెప్పండి. 500060. 500060. ఇప్పుడు రేపటి వరకు కనుక నాకు 5G రాకపోయింది అనుకో, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ కాల్ రికార్డింగ్ నేను సోషల్ మీడియాలో పెట్టి అప్పుడు నేనేం చేయాలో నేను చేస్తాను. చేయండి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సరేలేండి సార్, అట్లా చేయండి. ఓకే, చేసేసా. ఎందుకంటే మీరు ఎంత చీట్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఏక్ నెంబర్ చీటింగ్ బరాబర్ చెప్తున్నా. 5G అన్లిమిటెడ్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ అదంతా చోది, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, అది ఇవ్వడం, ఇది ఇవ్వడం, వేస్ట్ ఇదంతా. మీరేమో సింపుల్ చెప్తున్నా కొన్ని ఏరియాలో రావట్లేదని చెప్పి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ లేదు, హైదరాబాద్ సిటీలోనే 5G రావట్లేదు అంటే ఇక విలేజ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిగా? కొన్ని ఏరియాలు అంటే చెప్పండి, అంటే చెప్పేది హైదరాబాద్ సిటీ చెప్తున్నాను. 5G వచ్చే వాళ్ళకి 5G వస్తాను కూడా ఉంది. ఓకే, అదే నేను చెప్పే హైదరాబాద్ సిటీ అంటే ఓన్లీ ఫర్ ఒకటే హైదరాబాద్ కాదు కదా, దాని చుట్టుపక్కల కొన్ని సిటీస్ కలిపి ఉన్నాయి. మీరు అంటే అది ఎస్టిమేషన్ కూడా చెప్పట్లేదు కదా, పలానా సిటీలో వరకు అంత డిస్టేషన్లో ఉన్నది, అది కూడా చెప్పట్లేదు కదా. సరే, అవుటర్ రింగ్ రోడ్ లోపల వస్తుందా? టీమ్ నుండి కాదు సార్, నెట్వర్క్ రిలేటెడ్ టీమ్ సెపరేట్ గా ఉంటుంది, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అవుటర్ రింగ్ రోడ్ లోపల వస్తుందా, అవుటర్ రింగ్ రోడ్ అవతల వస్తుందా, లేదంటే కొన్ని సిటీ మెయిన్ సిటీలలో వస్తుందా? అది కూడా చెప్పట్లేకపోతున్నారు మీరు. ఎస్కలేట్ చేస్తాం సార్, మీరు పిన్ కోడ్ చెప్తున్నారు కదండి, ఎస్కలేట్ చేస్తాం. మన సార్ పిన్ ఎస్కలేట్ చేసి రిజాల్వ్ చేస్తాం. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇది నేను 3rd or 4th టైం నేను కంప్లైంట్ ఇవ్వడం, అయినా మీరు చెయ్యట్లేరు. ఇంకెందుకు చెప్పండి? నెట్వర్క్లు మారి కూడా వేస్ట్. అదేనా? చేపిస్తాం సార్. సార్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ సిస్టమ్ రిలేటెడ్ రైటర్ కనెక్షన్? మీరేం చేపిస్తారో కానీ సరేలే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఎట్ యువర్ ఫీడ్బ్యాక్ మెసేజ్. ఆడేమన్నాడు రాడు? నాకు అర్థం కాలేదు సార్.